హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక కుకింగ్ వరల్డ్. హలో అండి. సో ఈరోజు నేను మీ అందరికీ ఇప్పీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పీ నూడిల్స్ కామనే, బట్ ఏంటి అంటే 3 డిఫరెంట్ స్టైల్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసేటప్పటికి 420 గ్రామ్స్ ప్యాకెట్ అండి, 68 రూపీస్. సో ఈ పెద్ద ప్యాకెటే అని కాదు, మీరు 5 రూపీస్ ప్యాకెట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఇప్పుడు స్టైల్ నెంబర్ 1. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకి రోల్స్లో ఇలా ఉన్నాయన్నమాట. కంప్లీట్గా 6 రోల్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ప్రాసెస్కి నేను 4 రోల్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ప్రాసెస్ చేయడానికి నేను ఇక్కడ గిన్నెలో వాటర్ తీసుకున్నాను. సో ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. సో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం యాడ్ చేయాలి కొంచెం అంత ఆయిల్ అండ్ కొంచెం అంత సాల్ట్. సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే నూడిల్స్ అనేవి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి. సో ఈ వాటర్ బాగా మరగాలి. సో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను నూడిల్స్. సో ఈ నూడిల్స్ అనేవి నేను ఇక్కడ 4 రోల్స్ యూస్ చేస్తున్నానండి. సో వీటిని అలాగే వేసే కన్నా జస్ట్ ఇలా బ్రేక్ చేసి వేయాలన్నమాట. అలా బ్రేక్ చేసి వేయడం మూలన ఏంటి అంటే మనం తినడానికి వీలుగా వస్తాయి నూడిల్స్ అనేవి. మరీ పొడుగ్గా కాకుండా మనం తినేటట్టు బాగుంటుందన్నమాట. సో అందుకని ఇలా బ్రేక్ చేసి వేసి జస్ట్ గరిటతోటి ఆ వాటర్లో మునిగేంత వరకు జస్ట్ ఇలా ఇలా వేసి ఒక్కసారి కదుపుతూ ఉండాలి. 2 మినిట్స్ అలా కదుపుతూ ఉండాలి. అప్పుడు అన్నీ విడివిడిగా వస్తాయి అంటుకోకుండా. సో ఒక 10 మినిట్స్కి కుక్ అయిపోతుందండి. జస్ట్ ఒక పొంగులా వస్తే ఇది కుక్ అయిపోయినట్టు. అప్పుడు జస్ట్ మనం ఇలా పట్టుకొని చూస్తే చూసారు కదా నూడిల్స్ చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసుకోవాలి. ఆ వాటర్ అంతా వంచేసిన తర్వాత వెంటనే చన్నీళ్ళతో కడగాలండి. సో చన్నీళ్ళతో కూడా ఒకసారి కడిగేసి ఆ వాటర్ అంతా వంచేసుకుని నూడిల్స్ అన్నీ ప్లేట్లో వేసి ఇలా జస్ట్ ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నేను ప్యాన్ కూడా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను వేస్తున్నాను ఆయిల్. సో ఆయిల్ అనేది కొంచెం చూసి వేసుకోండి, కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఎగ్స్. ఇక్కడ నేను 4 రోల్స్ నూడిల్స్ యూస్ చేశాను కాబట్టి 4 ఎగ్స్ యూస్ చేస్తున్నానండి. జస్ట్ ఇలా పగలగొట్టి ఇలా వేసేయడమే, అస్సలు కదపకూడదు. సిమ్లో పెట్టి జస్ట్ అలా పగలగొట్టి వేసేసి సిమ్లో పెట్టి అలా ఉంచేయడమేనండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు కదుపుకోవాలి. సో మనం ముందే కదిపేస్తే ఏంటంటే ఎగ్ ఇలా బీట్ చేస్తున్నప్పుడు అన్నీ చిన్నగా వస్తాయన్నమాట. అదే మనం ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కానీ కదిపితే అప్పుడు అన్నీ పెద్ద పెద్దగా నూడిల్స్లో చూడ్డానికి కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మధ్యలో మీరు చెక్ చేసుకోవచ్చు, ఆయిల్ కొంచెం పడుతుందంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో ఒకసారి బాగా కలుపుకుని ఈ ఎగ్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై చేసేటప్పుడు నెక్స్ట్ మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్. సో ఆనియన్స్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఎగ్స్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 5 మినిట్స్కి చూసారు కదా ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఎగ్ కూడా పచ్చివాసన అంతా పోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ అండ్ క్యారెట్. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 5 మినిట్స్కి చూసారు కదా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ చక్కగా ఫ్రై అయిపోయి మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను టొమాటో కచప్. సో ఇక్కడ 1 స్పూన్ టొమాటో కచప్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీరు టొమాటో కచప్ ఫ్లేవర్ మీకు ఎక్కువ నచ్చుతుందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను సోయా సాస్. 1 స్పూన్ యాడ్ చేశాను. సో సోయా సాస్ అండ్ టొమాటో కచప్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇవి 2 కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేసిన కొంచెం అంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మొత్తం అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. సో లాస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్.
సో నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కారం. సో మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు కాబట్టి కారమే చూసి వేసుకోండి. సో నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను నూడిల్స్ మసాలా అండి. సో మనకి 6 రోల్స్ నూడిల్స్ ఉన్నాయి కాబట్టి 6 ప్యాకెట్స్ ఇచ్చారు. సో నేను 4 రోల్స్ నూడిల్స్కి 2 ప్యాకెట్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో కారం అండ్ మసాలా ప్యాకెట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి 2 గరిటెలు పట్టుకుని నూడిల్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను వెనిగర్. ఇది ఒక మంచి అరోమా అండ్ మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో వెనిగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ పడుతుంది అంటే సాల్ట్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. సో నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన స్టైల్ నెంబర్ 1 ఇప్పీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సేమ్ బయట మనకి దొరికే నూడిల్స్ ఎలా ఉంటాయో సేమ్ హోటల్లో లాగా ఉన్నదండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టైల్ నెంబర్ 2 చూద్దాం. సో ఇప్పుడు స్టైల్ నెంబర్ 2. సో దానికోసం ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నాను. నేను ప్యాన్ కూడా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పీ నూడిల్స్ మసాలా. సో ఇక్కడ నేను ఒక ప్యాకెట్ యూజ్ చేస్తున్నానండి. సో నూడిల్స్ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అంతా ఆనియన్స్ యాడ్ చేసా. అండ్ ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను 1 రోల్ నూడిల్స్. సో ఇక్కడ నేను 1 రోల్ యూస్ చేశాను కాబట్టి నేను 1 ప్యాకెట్ యూస్ చేశాను. అదే మీరు 2 రోల్స్ యూస్ చేస్తే 2 ప్యాకెట్స్ యూస్ చేయాలి. సో నెక్స్ట్ ఇందులో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసి ఆ నూడిల్స్ అన్నీ జస్ట్ ఆ వాటర్లో మునిగేంత వరకు గరిటతో జస్ట్ అలా ప్రెస్ చేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. నూడిల్స్ కుక్ అయ్యేలోపు మనం రెడీ చేసుకోవాలి ఎగ్ ఫ్రై. సో దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసా. సో ఆయిల్ కూడా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 రోల్కి 1 ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఎగ్ యాడ్ చేసి ఒక 2 సెకండ్స్కి వెంటనే కదిపేయాలండి. స్టైల్ నెంబర్ 1కి అయితే ఎగ్ అనేది అస్సలు కదపకూడదు. బట్ ఈ స్టైల్కి ఎగ్ అనేది వెంటనే మనం బీట్ చేసేసి ఆ ఎగ్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మన నూడిల్స్ కూడా కుక్ అయిపోయాయి అండ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఈ టైంలో మనం యాడ్ చేయాలి ఎగ్. సో ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ ఎగ్ ఫ్రైని ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ మీరు కావాలి అంటే ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకుని పడుతుంది అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మన స్టైల్ నెంబర్ 2 ఇప్పీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన స్టైల్ నెంబర్ 2 ఇప్పీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఎంత సింపుల్ అంత టేస్టీగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు టైం అయిపోతుంది, వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు స్టైల్ నెంబర్ 3. సో దీనికోసం ఫస్ట్ నేను ప్యాన్ పెట్టాను అండ్ ప్యాన్ కూడా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. సో ఇక్కడ వాటర్ కూడా బాగా మరుగుతుంది. సో ఇలా మరుగుతున్నప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను 1 రోల్ నూడిల్స్. సో 1 రోల్ నూడిల్స్ యాడ్ చేసి జస్ట్ ఇలా బ్రేక్ చేసి వేసేయడమేనండి. సో నూడిల్స్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను నూడిల్స్ మసాలా. సో నేను ఇక్కడ 1 రోల్ నూడిల్స్ యూస్ చేశాను కాబట్టి 1 ప్యాకెట్ అనేది మసాలా అనేది యూస్ చేస్తున్నాను. సో మసాలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను. సో మీరు కావాలి అంటే బఠానీ, బీన్స్ అండ్ పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ని బట్టి. సో ఇవి సిమ్లో పెట్టి బాగా కుక్ అవ్వాలి. అండ్ ఒక 5 మినిట్స్కి చూసారు కదా నూడిల్స్ అండ్ క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇంకా కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు మనం ఇందులోకి యాడ్ చేయాలి ఎగ్. సో ఇక్కడ నేను 1 రోల్ నూడిల్స్ యూస్ చేశాను కాబట్టి 1 ఎగ్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఎగ్ వేసి వెంటనే కదిపేయకండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. అలా ఉంచితే జస్ట్ అలా
కొంచెం కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కదుపుతూ ఉండాలండి. ఒకేసారి కదిపితే అంతా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది భుజియాలాగా. సో, కొంచెం కొంచెం కదుపుతూ ఉండండి. ఎక్కడైతే కుక్ అయిందో అదంతా కదుపుతూ ఉండండి. అండ్ ఇలా వేయడం మూలన ఎగ్ అనేది కొంచెం స్మెల్ వస్తుందని అనుకుంటారేమో, బట్ అస్సలు రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటుంది. సో, ఈ విధంగా ఎగ్ అంతా ఒకసారి బీట్ చేసుకొని ఈ ఎగ్ అంతా కుక్ అవ్వాలి. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత అంతా కదిపితే చూసారు కదా, ఎగ్ అనేది చక్కగా కనిపిస్తుంది. అదే మనం ఫస్ట్ ఎగ్ వేసిన వెంటనే కదిపేస్తే చిన్న చిన్న పీసెస్‌లా అయిపోతుంది. అండ్ తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు. సో, ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత కదుపుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పెప్పర్. సో, పెప్పర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి. ఈ పెప్పరే దీనికి టేస్ట్ అనమాట. సో, పెప్పర్ యాడ్ చేసి ఒకసారి బాగా కదుపుకోవాలి. ఆ లైట్ వాటర్‌లా ఉన్నది కదా, సో, అది కూడా అయిపోవాలి. అండ్ ఇక్కడ వాటర్ అంతా అయిపోయింది. సో, మన స్టైల్ నెంబర్ 3 ఇప్పీ నూడిల్స్ అయితే రెడీ. సో, ఫైనలీ మన స్టైల్ నెంబర్ 3 ఇప్పీ నూడిల్స్ అయితే రెడీ. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో, టేస్ట్ కూడా అంతే సూపర్‌గా ఉందండి. సో, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ 3 స్టైల్స్ 3 డిఫరెంట్ టేస్ట్‌లండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఏ టేస్ట్ బాగుంది అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను ఇక్కడ 3 స్టైల్స్‌లో కూడా ఎగ్ యూజ్ చేశాను కదండీ. ఇఫ్ మీరు గానీ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అనేది స్కిప్ చేసేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఎగ్ లేకుండా కూడా. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.